హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సప్పసప్పగా సాగుతున్న సంగతి తెలిసిందే కదా. దీనికి కారణం ఏంటంటే ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోకపోవడం, ఆల్మోస్ట్ అంటే బాయ్కాట్ చేసిన తీరుగా ఆయన అంటే సభ వెలుపలనే ప్రెస్ మీట్ పెట్టి తూర్పారబడుతున్న తరుణంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఎలివేషన్లు ఇంకా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి నిన్న అంటే బడ్జెట్ సమావేశాలని ఏ ఛానల్లో పెట్టా కూడా 1000కి తగ్గకుండా 1000కి మించకుండా వ్యూవర్షిప్ ఉంటే అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన ప్రతి ఛానల్లో ఇంచుమించు 25,000 మందికి పైగా చూసిన సందర్భం అనమాట. వ్యూవర్షిప్ అంటే ఆ రేంజ్లో ఉంది. అంటే ఇప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఏం చెప్తున్నాడు అన్నది జనాలు ఆసక్తికరంగా చూస్తూ ఉన్నారు. ఇకపోతే మొన్న సోషల్ మీడియాలో ఒక జరిగిన చర్చ ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అసెంబ్లీ సమావేశాలకు కనుక హాజరు కాకపోతే మళ్ళా నెక్స్ట్ బడ్జెట్ సమావేశాల వరకు అంటే 6 నెలల లోపు ఆయన సభకు కనుక హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం రద్దు అవుతుంది, కడప ఎమ్మెల్యే హోదా కూడా పోతుంది, మళ్ళా కడపకు ఉప ఎన్నికలు పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పి కొందరు సోకాల్డ్ మేధావులు రాసుకుంటూ వచ్చారనమాట. అయితే దీని మీద నిన్న వైఎస్ షర్మిల సైతం ఆయనను సైతాన్ల నాయకుడు అని చెప్పి విమర్శిస్తూ సభకు రాకుంటే ఇక ఎమ్మెల్యే పదవి ఎందుకు రాజీనామా చేయని చెప్పి ఆమె కూడా చంద్రబాబు గారి తరఫున బాబు గారు వదిలిన బాణంగా మారిన తరుణంలో ఆమె కూడా విమర్శలు చేసిన సందర్భంలో నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేస్తారా, దమ్ముంటే చేయి చూద్దాం అని చెప్పి ఆయన సవాల్ చేయడం ఇప్పుడు హైలైట్ అనమాట. సో అదనమాట, డిస్క్వాలిఫై చేసే దమ్ముంటే రమ్మను అని చెప్పి మాట్లాడు. ఏ ధైర్యంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఒక నాయకుడు అంటే చట్టసభలకు ఎన్నికైన తర్వాత పోకపోవడం అనేది వాళ్ళ విచక్షణ. అంటే రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు డుమ్మాలు కొట్టాలి, వాళ్ళు ఆబ్సెంట్ కావాలి అని చెప్పి ఎక్కడ లేదు. కానీ గతంలో ఒకసారి తీసుకుంటే 2019లో కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత ఇక బాబు గారిని బాగా అసెంబ్లీలోనే టీచ్ చేస్తున్నారని చెప్పి ఆయన 2021 నవంబర్ 19న అసెంబ్లీ సాక్షిగా ఆయన బయటకు వచ్చి ఇది గౌరవ సభగా మారినప్పుడే నేను సభలో అడుగు పెడతానని చెప్పి మొన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇక హుందాగా వెళ్ళిపోయిండు, బాగానే ఉంది. సో అంటే దీనికి ఆజ్యం పోసింది చంద్రబాబే అని ఒక కథనం. అంతకుముందు 1983 నుంచి 89 వరకు ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన ది గ్రేట్ ఎన్టీఆర్ గారు 1989లో మర్రి చెన్నారెడ్డి సర్కార్ ఏర్పడిన తర్వాత ఏ రోజు కూడా అంటే 94 వరకు ఏ రోజు కూడా ఆయన అసెంబ్లీకి పోలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే. సో మరి వాళ్ళను ఏం డిటెన్షన్ చేయలేదు, సస్పెన్షన్ చేయలేదు, ఆ సభ మర్యాదలను మంటగలిపేలాగా వీళ్ళు వ్యవహరించారు తప్ప సభ ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోలేదు. స్పీకర్ విచక్షణాధికారాలు ఉపయోగించి రాజ్యాంగాన్ని అనుసరించి చేయొచ్చు, కానీ చేయలే. 5 ఏళ్ల పాటు వీళ్ళు పక్కకుంటే అదేమో న్యాయం, జగన్మోహన్ రెడ్డి సభకు పోకుండా ఉంటేనేమో ఇప్పుడు అన్యాయం అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు ఈ ఎల్లో బ్యాచ్ అంతా. సో ఈ ధైర్యంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన కూడా కోరుకుంటున్నట్టుంది జమిలీ ఎన్నికలు వచ్చే వరకు ఎందుకు ఓపిక పట్టడం, దమ్ముంటే సస్పెండ్ చేయాలి, ఉప ఎన్నికలకు పోవాలి, మళ్ళీ ఒకసారి గెలిచి ఈ కూటమి సర్కార్ మీద నిరసన ఏ రేంజ్లో ఉందో చూపెట్టాలన్న కసితో ఆయన ఉన్నట్టు అయితే కనిపిస్తూ ఉంది. వాస్తవానికి బై ఎలక్షన్స్ అంటే వైఎస్ఆర్సీపీకి ఊపు 2011లో పార్టీ పెట్టినప్పటి నుంచి బై ఎలక్షన్స్తోనే ఎదుగుతూ వచ్చిందనమాట. 2014లో ప్రతిపక్ష హోదా తర్వాత ఇక నంద్యాల ఉప ఎన్నికలో మాత్రం చతికిలబడింది. సో బాబు గారికి బై ఎలక్షన్స్ అంటే ఒక రకమైన ఏమంటారు ఫోబియా. 100,000 కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గానికి డంపు చేసి ఎట్టయినా సరే గెలిపించాలి, ప్రజా మ్యాండేట్ ఎట్టున్నా పర్లేదు, డబ్బులు పోసి ఆ సదరు అభ్యర్థిని గెలిపించుకోవాలన్న పంతం పడతారనమాట. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి రుచి చూపించాలన్న కోణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ స్టెప్ తీసుకుని ఉండొచ్చు అన్న చర్చ అయితే ఇప్పుడు జరుగుతూ ఉందన్నమాట. ఎట్లా సస్పెండ్ చేస్తారో చూద్దాం, దమ్ముంటే చేయి అని చెప్పి సవాల్ విసరడం అందులో భాగమే. నిజంగానే మరి 164 మంది సభ్యుల బలం ఉన్న చంద్రబాబు గారు కూటమి సర్కారు ఆయన్ని సస్పెండ్ చేసే దమ్ముందా? 2 నెలల పాటు అసెంబ్లీలో హాజరు లేకపోతే చేయొచ్చు, స్పీకర్ విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని చేయొచ్చు, ఆ వెసులుబాటు ఉంది, క్లాజ్ ఉంది. మరి దాన్ని వాడతారా లేదా అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.